వేదకాలంలో విద్య, ఇది పార్ట్ 2 అన్నట్టు. ఇట్లాగే మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేస్తాం. కాబట్టి మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళకుంటే చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? సో వేదకాలంలో విద్యలో చూసుకున్నట్లయితే ఆర్యుల రాకతో ఈ వేదకాలంలో విద్య అనేది స్టార్ట్ అయింది. మనువు అనే ముని రాసిన శ్లోకాలు మన దేశంలో విద్యావ్యాప్తి జరిగింది అని చెప్పడానికి ప్రధానమైన ప్రూఫ్ అన్నట్టు. అయితే వేదాలు ప్రధానంగా 4: ఒకటి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. వేదకాలపు విద్య ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవుణ్ణి నాగరిక జీవిగా మార్చటం. సో వేదకాలపు విద్య 4 వర్ణాలకి వేరువేరుగా అందించబడింది. చూసుకుంటే బ్రాహ్మణులు, వీళ్ళకి యజ్ఞాలు యాగాలకు సంబంధించిన జ్ఞానం అందించబడింది. క్షత్రియులు, వీళ్ళకి రాజనీతి, ధర్మ పరిపాలన ఇట్లాంటి సంబంధించినటువంటి నాలెడ్జ్ వీళ్ళకి ఇవ్వబడింది. వైశ్యులకి వాణిజ్యం అంటే బిజినెస్, గణితం, భూగోళ శాస్త్రం ఇట్లాంటి నాలెడ్జ్ వైశ్యులకు ఇవ్వడం జరిగింది. సో శూద్రులు ఈ పైన ఉన్న 3 వర్గాల వారికి సేవలు చేస్తూ వాళ్ళకి దూరంగా ఉండేవాళ్ళు అండ్ విద్యకు కూడా చాలా దూరంగా ఉండేవాళ్ళు. శూద్రులు పూర్వకాలంలో విద్యకి చాలా దూరంగా ఉండేవాళ్ళు. స్త్రీ విద్యకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే గార్గి, మైత్రి వంటి మహిళలు కూడా విద్యలో చాలా ప్రావీణ్యతను గడించడం జరిగింది. వేద విద్య లక్ష్యాలు. వేదకాలపు విద్య సమాచారం అందించింది అని చెప్పింది చాందోగ్య ఉపనిషత్తు. అంటే వేదకాల విద్య గురించిన సమాచారం అందించింది చాందోగ్య అనే ఉపనిషత్తు. ఐహికం అంటే అపర విద్య, అంటే సమాజంలో ఉన్నత వ్యక్తిగా రాణించడానికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఐహిక విద్య. అపరా విద్య, ఇక్కడ ఆయుష్మికం అంటే ఇది ముక్తి కోసం పనిచేస్తుంది ఈ విద్య అన్నట్టు. మోక్షం కోసం, ముక్తి కోసం ఈ విద్య ఉపయోగపడుతుంది. దీన్ని పరావిద్య అంటారు. సత్శీలత అండ్ సత్ప్రవర్తనతో కూడిన బ్రహ్మచర్యం అనేది ఈ వేదకాల విద్య లోపల ముఖ్యమైనటువంటి అంశం. చిత్తవృత్తి నిరోధం అంటే బుద్ధిని క్రమబద్ధీకరించటం, మనస్సును నిరోధించటం. ఓకేనా? చెడు ఆలోచనల నుంచి మనస్సును నిరోధించడమే ఈ విద్యకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం. బోధనా విధానం మౌఖికంగా జరిగేది. దీన్ని ఇంగ్లీష్లో ఓరల్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఓరల్గా జరిగేది. గురువు చెప్పిన విషయాలు వల్లె వేయడం అంటే రీసైట్ చేయడం, మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకొని, ఓకేనా, మల్టిపుల్ టైమ్స్ ఇంపోజిషన్ లాగా చెప్తాం కదా, అది కంఠస్థం చేయడం వంటివి. బోధన అంశాలు చూసుకున్నట్లయితే వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, వ్యాకరణం, భాష, తర్కం, క్షత్రియ యుద్ధ విద్యలు, యుద్ధతంత్రం ఇలాంటివన్నీ కూడా బోధన అంశాలుగా ఉండేవి. ముఖ్యంగా శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 స్టెప్స్ ఈ వేదకాల విద్యలో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. శ్రవణం అంటే మీకు తెలిసిందే, వినడం. మననం అంటే నేర్చుకున్నది మనసు లోపల మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ గుర్తు చేసుకోవడం. నిధిధ్యాసనం అంటే నేర్చుకున్న విద్యను నిజ జీవితంతో లింక్ చేయడం, రియల్ లైఫ్లో అప్లై చేయడం. ఆశ్రమ ధర్మాలు చూసుకున్నట్లయితే 4 ఉండేవి. ఒకటి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. సో బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ, మీకు తెలిసిందే కదా. గృహస్థాశ్రమం అంటే మనకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అలాంటివన్నీ. సో వానప్రస్థం అంటే టోటల్గా మనకి ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కంట్రోల్ చేసుకుంటూ సన్యాసి జీవితం గడపడం. ఫైనల్గా మనకి సన్యాసం అంటే ఏది మోక్షం కోసం. సో ఈ సన్యాసం దానిలో వానప్రస్థం అనేది కొంచెం ఫస్ట్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఫైనల్గా మనకి చివరి స్టేజ్ సన్యాసం అన్నట్టు. ఓకే. సో వేదకాలంలో పరావిద్యకు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉండేది, మీకు తెలిసిందే. సో వేదకాలంలో గురుకుల విద్య చూసుకున్నట్లయితే విద్యను శిష్యుడు గురువు ఆశ్రమం వద్ద అభ్యసనం చేసేవాడు. గురుకులం అంటే టీచర్ ఇంట్లోనే ఉండేవాడు అన్నట్టు. ఇలా విద్య నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పూర్తి కావాలి ఒక విద్యార్థికి. 5 సంవత్సరాల తర్వాత విద్య నేర్చుకోవడాన్ని ఉపనయనం చేసేవాళ్ళు. దానికోసం విద్య నేర్చుకోవడానికి ఉపనయనం అంటే 2వ జన్మతో సమానం. ఉపనయనం తర్వాత ద్విజుడుగా మారుతాడు. ద్విజుడు అంటే 2వ జన్మ అని అర్థం. ద్విజ 2వ జన్మ. గురుకులంలో అక్షరాభ్యాసం చేసే కార్యక్రమాన్ని ఉపనయనం అంటారు. ఓకేనా? అంటే 2వ కన్ను అని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ
బ్రాహ్మణులు 8 సంవత్సరాలకి ఉపనయనం చేసుకునేవాళ్ళు. క్షత్రియులు 10 సంవత్సరాలకి ఉపనయనం చేసుకునేవాళ్ళు. వైశ్యులు 12 సంవత్సరాలకి ఉపనయన వయసు జరిగేది. గురువు శిష్యుని చెవిలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి రాయించేవాడు. శిష్యరికం పొందిన శిష్యుణ్ణి అంతేవాసి లేదా గురుకులవాసి అని పిలిచేవారు. బ్రహ్మచర్యం పాటించడం వల్ల సాంస్కృతిక విలువలు పెంపొందించబడతాయని పిఎన్ ప్రభు గారు చెప్పడం జరిగింది. ప్రతిభ గల విద్యార్థులు మిగతా విద్యార్థులకు బోధించడం అనే ఈ పద్ధతిని మానిటోరియల్ పద్ధతి అంటాం. ఇంగ్లాండ్లో బెల్ పద్ధతిని మానిటోరియల్ పద్ధతిని స్ఫూర్తిగా తీసుకొని బైల్ అనే ఆంగ్ల ఉద్యోగి స్టార్ట్ చేశాడు అన్నట్టు. సో వీళ్ళకి ప్రధాన పాఠ్య గ్రంథాలు చూసుకుంటే భాష గురించి ఉండేవి, వ్యాకరణం గురించి ఉండేవి, ఛందస్సు గురించి ఉండేవి, ఉత్పత్తి గురించి ఉండేవి, జ్యోతిష్యం గురించి ఉండేవి. ప్రధానంగా వేద విద్యలో లోపాలు చూసుకున్నట్లయితే వేద విద్యలో లోపాలు, శూద్రులకు విద్య లేకపోవడం, లింగ వివక్షత అంటే ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు, మగవాళ్ళని కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య, సంస్కృత భాష బోధన, శాస్త్రీయ లేదా లౌకిక విద్యకు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు.